students, welcome to Sri Academy. Myself Akash. ఇవాళ క్లాస్లో మనము టీఎస్ ఈసెట్ 2025లో వచ్చిన ఈసీకి సంబంధించిన ఎలక్ట్రికల్ సర్క్యూట్ క్వశ్చన్స్ చూద్దాము. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సూపర్పోజిషన్ థీరం ఈజ్ అప్లికేబుల్ ఫర్ అన్నాడు. డైరెక్ట్ థీరంలోని డైరెక్ట్ క్వశ్చన్ ఇది. సూపర్పోజిషన్ థీరం దేనికి అప్లికేబుల్ అవుతుంది, ఎలాంటి నెట్వర్క్కి అప్లికేబుల్ అవుతుంది అని అడిగిండు. సో అలా చూసుకున్నట్టయితే మనకు ఎలాంటి నెట్వర్క్ అప్లికేబుల్ అవుతుంది, లీనియర్ అండ్ బైలేటరల్ నెట్వర్క్ అప్లికేబుల్ అవుతుంది. లీనియర్ అండ్ బైలేటరల్ నెట్వర్క్ అప్లికేబుల్ అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. డైరెక్ట్ సూపర్పోజిషన్ థీరం మీరు స్టేట్మెంట్ చదవండి. స్టేట్మెంట్లో ఈ పార్ట్ ఉంటుంది, లీనియర్ అండ్ బైలేటరల్ నెట్వర్క్కి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది సూపర్పోజిషన్ థీరము. సో అని ఉంటుంది. సో అది చూడండి మీరు ఇంకోసారి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ద ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ఫిగర్ ఈజ్ అన్నాడు. సో ఇలాంటి క్వశ్చన్ చూడగానే మనం చాలా మంది కన్ఫ్యూజ్ అవుతాం. సో ఇది నేను ఎలా చేస్తాను, మీరు ఇలా నేను చేసినట్టు చేస్తే మీకు ఫాస్ట్గా అవుతుంది. అలా కాకుండా మీరు థియరీ చేసినట్టు ప్రతి సర్క్యూట్ని షార్ట్ ఫామ్ చేసుకుంటా పోతే మీకు లెందీ అవుతుంది. సో దీన్ని ఎలా చేస్తున్నాను అనేది అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ దీని ఆన్సర్ వచ్చేసి చూడండి ఎలా చేస్తానంటే 4 + 2 6, 6 × 12 మనకి 6 అయిపోతుంది. సారీ 4 అయిపోతుంది. 4 + 2 6 అవుతుంది. తర్వాత 6 6 3 అవుతుంది. 3 తర్వాత మనకి మళ్ళీ 2 అవుతుంది. 2 + 2 ఏమవుతుంది, 2 × 2/4 అయితే 1 అవుతుంది. సో 1 + 3 అయితే 4 అవుతుంది. సో డైరెక్ట్ ఆన్సర్ 4 అని చెప్తున్నా. ఎట్లా చెప్పినానంటే దీనికి షార్ట్ కట్స్ అప్లై చేసినాను. షార్ట్ కట్స్ ఎలా అప్లై చేసిన అంటే మనము రెండు రెసిస్టెన్స్ని సిరీస్లో ఉన్నప్పుడు దాని షార్ట్ కట్ ఏంటి, రెండు రెసిస్టెన్స్ ప్యారలల్ ఉన్నప్పుడు ఏంటి షార్ట్ కట్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రెండు రెసిస్టర్లు ఎప్పుడైనా సరే సిరీస్లో ఉంటే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది మనకు R1 + R2 అవుతుంది. అదేవిధంగా రెండు రెసిస్టర్లు ప్యారలల్లో ఉన్నప్పుడు ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది R1 × R2 / R1 + R2. ఇక్కడ ఇంకో షార్ట్ కట్ కూడా ఉంటుంది. ఎప్పుడైనా సరే రెండు రెసిస్టర్లు ఈక్వల్ వాల్యూతోని, అంటే ఒక రెసిస్టర్ R ఇంకో రెసిస్టర్ కూడా R అలా ఉన్నప్పుడు ఈక్వల్ వాల్యూతో ఉన్నప్పుడు ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది అని అంటే R ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది R × R ఏమవుతుంది R², R + R ఏమవుతుంది 2R అవుతుంది. R క్యాన్సల్. సో ఎప్పుడైనా సరే రెండు ఈక్వల్ రెసిస్టెన్స్ ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు వాటి యొక్క ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది అని అంటే R/2 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఒక రెసిస్టర్ అనేది 6 ఉంది, అదేవిధంగా ఇంకో వాల్యూ ఒక రెసిస్టెన్స్ కూడా 6 ఉంది. 6. సో దీని యొక్క ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది అని అంటే ఏం చెప్పినా రెండు ఈక్వల్ రెసిస్టెన్స్ ని మనం ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు సో డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది 3 అవుతుంది. దిస్ ఇస్ ద షార్ట్ కట్ ఆఫ్ వెన్ టూ రెసిస్టెన్స్ ఆర్ ఈక్వల్ రెసిస్టెన్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్కి ఈ మెథడ్ని అప్లై చేసి చూద్దాం. ఫస్ట్ ఈ టూ రెసిస్టెన్స్ మనకు ఏమడిగిండు, ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అడిగిండు. సో ఓవరాల్ రెసిస్టెన్స్ అడిగిండు. ఎప్పుడైనా సరే ఈక్వల్ రెసిస్టెన్స్ అనేది మనము అక్రాస్ దేని చూస్తాం, అక్రాస్ ద సోర్స్ చూస్తాము. సో చూసుకున్నట్టయితే 4 + 2 ఎంత 6. సో నెక్స్ట్ ఇది రెండింటి యొక్క రిజల్టెంట్ ఏమైంది మనకు 6 అయింది. అవునా, రెండు రిజల్టెంట్ ఏమైంది 6 అయింది. సో ఈ 6 ఏదైతే ఉందో ఈ 6 అనేది దీనికి ఎలా ఉంది, ప్యారలల్లో ఉంది. సో ప్యారలల్ ఉన్నప్పుడు ఫార్ములా అయింది R1 × R2 / R1 + R2. సో నెక్స్ట్ 6 × 12 డివైడ్ బై ఏమవుతుంది 6 + 12 అవుతుంది. సో ఇక్కడ నేను రాస్తున్నా చూడండి, 6 × 12 డివైడెడ్ బై 6 + 12 ఎంత 18. సో 6 1s 6 3s 3 1s 3 4s. ఎప్పుడైనా సరే 6కి 12కి చేస్తే రిజల్ట్ ఏమొస్తుంది మనకు 4 వస్తుంది. నెక్స్ట్ ఇది ఏదైతే 4 వచ్చిందో ఈ 4 దీనికి ఎలా కనెక్ట్ అయి ఉంటుంది, సిరీస్లో కనెక్ట్ అయి ఉంటుంది. 4 + 2 ఎంత 6. ఇది ఎలా కనెక్ట్ అయి ఉంటుంది, సిరీస్లో కనెక్ట్ అయి ఉంటుంది. సో 4 + 2 ఏమవుతుంది 6 అవుతుంది. అబ్జర్వ్ చేయండి, మన డయాగ్రామ్ వేసుకుంటూ పోతే మనకి ఏమవుతుంది లెందీ అవుతుంది. అలా కాకుండా అబ్జర్వ్ చేయండి ఏమవుతుంది, ఫస్ట్ 4 + 2 6 అవుతుంది. 6కి 12కి చేస్తే 4 వస్తుంది. 4 + 2 మళ్ళీ ఏమవుతుంది 6 అవుతుంది. అదేవిధంగా ఈ రెండు రిజల్ట్ మళ్ళీ ఏమవుతుంది ఇక్కడ 6 వస్తుంది. ఇంతకుముందు చెప్పిన షార్ట్ కట్ వర్తిస్తుందో లేదు చూడండి, 6 6 రెండు ఎలా ఉన్నాయి ప్యారలల్ ఉన్నాయి. సో వాటిని మనము ఈక్వల్ రెసిస్టెన్స్ కనుక్కోవాలనుకుంటే మనకి ఏమవుతుంది డైరెక్ట్గా 6/2 కదా. సో ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ 3 వస్తుంది. సేమ్ అదే విధంగా ఈ 3 వచ్చిన 3 ఏదైతే ఉందో ఈ 3ని దీనికి 6కి ఎలా ఉన్నాయి, రెండు ప్యారలల్లో ఉన్నాయి. సో 3 × 6 డివైడ్ బై మనకి ఏమవుతుంది చూడండి, ఇక్కడ నెక్స్ట్ రాస్తుంది ఇక్కడ 3 × 6 డివైడ్ బై 3 + 6 ఎంత 9. 3 1s 3 3s 3 1s 3 2s. సో 3కి 6కి ప్యారలల్ కనెక్షన్ చేస్తే మనకి ఏమొస్తుంది 2 వస్తుంది. సేమ్ అదే విధంగా ఈ 2 ఆ 2 ఎలా ఉన్నాయి, రెండు ప్యారలల్లో ఉన్నాయి. ఇదంతా మైండ్ క్యాలిక్యులేషన్తోనే మనకు పాసిబుల్ అవుతుంది. డయాగ్రామ్ వేసుకుంటూ పోతే మనకి ఏమవుతుందంటే లెందీ అవుతుంది. సో అలా కాకుండా షార్ట్ కట్గా ఇలా గుర్తుపెట్టుకోండి, ఇలా చేయడానికి ట్రై చేయండి. మాక్సిమం ఇలా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి.
సో నెక్స్ట్ 2 ఎలా ఉన్నాయి, రెండు ప్యారలల్లో ఉన్నాయి. సో రెండు ఈక్వల్ ఉన్నాయి. ఎప్పుడైతే రెండు ఈక్వల్ ఉన్నాయి ప్యారలల్లో ఉంటే మన రిజల్ట్ ఏమవుతుంది, r/2 అవుతుంది అని చెప్పినా కదా. r ఎంత ఇక్కడ 2/2 ఎంత 1. సో ఈ 1 ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఈ 1కి 3 మనకి ఎలా కనెక్ట్ అయింది, సిరీస్ లో కనెక్ట్ అయింది. సో 3 + 1 ఏమవుతుంది 4 అవుతుంది. సో ఆ ఫైనల్ రిజల్ట్ మనకు ఆన్సర్ ఏమవుతుంది 4 ఈజ్ ద ఆన్సర్. సో ఇలా చేయాలి మనం. ఎప్పుడైనా సరే సర్క్యూట్ ని డిక్రీజ్ చేసుకుంటూ పోతే ఏమైతుందంటే లెందీ అవుతుంది. ఇది కాంపిటేటివ్, నేను ప్రతిసారి చెప్తా, కాంపిటేటివ్ ఎప్పుడైనా సరే ఎంత వీలైన తక్కువ టైంలో చేయడానికి ట్రై చేయాలి. సో ఇలా చేస్తే మన ఆన్సర్ అనేది సింపుల్ గా వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద సర్క్యూట్ కన్సిస్ట్ ఆఫ్ 6 nodes 9 branches. ఇక్కడ రాసుకుందాము ఎన్ని నోడ్స్ ఉన్నాయంట ఒక సర్క్యూట్ లో, నోడ్స్ ఎన్ని ఉన్నాయంట 6, n = 6 వచ్చేసింది. అదే విధంగా ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయంట మనకు, బ్రాంచెస్ b = ఎంత వచ్చింది మనకు, ఎంత ఇచ్చిండు 9. అదే విధంగా అండ్ 3 ఇండిపెండెంట్ లూప్స్, n = ఇండిపెండెంట్ లూప్స్ ఎన్ని ఉన్నాయంట మనకు 3 ఉన్నాయంట. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు, డిటర్మైన్ ద నంబర్ ఆఫ్ ట్రీ బ్రాంచెస్ b అన్నాడు. అదే విధంగా లింక్స్ ఇన్ ద గ్రాఫ్ అన్నాడు. ఇచ్చిన గ్రాఫ్ లో మన గ్రాఫ్ ఇచ్చిండా, ఇవ్వలేడు, కానీ గ్రాఫ్ కి సంబంధించిన వాల్యూస్ ఇచ్చిండు. సో దీనికి డైరెక్ట్ ఫార్ములా ఏంటి అని అంటే, ఎప్పుడైనా సరే ఈ నంబర్ ఆఫ్ నోడ్స్ కానీ, నంబర్ ఆఫ్ బ్రాంచెస్ కానీ, నంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ లూప్స్ ఇవి ఇచ్చినప్పుడు మనకు ట్రీస్ కనుక్కోమన్నప్పుడు ఏమన్నాడు, ట్రీ బ్రాంచెస్ కనుక్కోమన్నప్పుడు డైరెక్ట్ ఫార్ములా ట్రీ యొక్క బ్రాంచెస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఫార్ములా ఏంటి, n-1 ఈజ్ ద ఫార్ములా. నెక్స్ట్ లింక్స్ అన్నాడు. లింక్స్ అన్నా కోటరీస్ అన్నా ఒకటే. సో ఇప్పుడు మనం లింక్స్ అడిగింది కాబట్టి లింక్స్ యొక్క ఫార్ములా ఏంది అని అంటే, లింక్స్ I is equal to b minus of n-1 is the formula. ఇప్పుడు చూడండి n మనకు ఆల్రెడీ తెలుసు, n ఎంత, నంబర్ ఆఫ్ నోడ్స్. సో n-1 అంటే మనకి ఏమవుతుంది 6 - 1. వాట్ ఈస్ ద ఆన్సర్ 5. అంటే నంబర్ ఆఫ్ ట్రీస్ ఎన్ని ఉన్నాయి మనకు 5 ఉన్నాయి. అదే విధంగా సేమ్ లింక్స్ I is equal to b minus of n-1. బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి మనకు, బ్రాంచెస్ ఎన్ని 9 మైనస్ నంబర్ ఆఫ్ నోడ్స్ ఎన్ని 6 - 1. 6 - 1 ఎంత మనకు 5. 9 - 5 ఎంత 4. సో ఆన్సర్ ఏమవుతుంది మనకు, నంబర్ ఆఫ్ ట్రీస్ ఈజ్ ఈక్వల్ టు 5, నంబర్ ఆఫ్ లింక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. 5, 4 ఈజ్ ద ఆన్సర్. 5, 4 ఈజ్ ద ఆన్సర్. సో ఆన్సర్ ఆప్షన్ నంబర్ 4 ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. When a source is delivering maximum power to a load, the efficiency of the circuit is అన్నాడు. అంటే మనకి ఎప్పుడైనా సరే సోర్స్ అనేది లోడ్ పవర్ సప్లై చేస్తుంది. ఎక్కడ ఇది డెలివరింగ్ మాక్సిమం పవర్ అన్నాడు. మాక్సిమం పవర్ ఎప్పుడు సప్లై చేస్తుంది అని అంటే, లోడ్ యొక్క రెసిస్టెన్స్ అనేది చూడండి, ఇక్కడ చూడండి, ఇది మనము VTH అనుకుందాం, అంటే ఓవరాల్ వోల్టేజ్ థెవెనిన్ వోల్టేజ్ లాగా. సో ఆ తర్వాత ఇది RTH అనుకుందాం, ఇది RTH. ఇదేంటిది వేరియబుల్ లోడ్ అనుకుందాం, అంటే లోడ్ అనేది మనకు ఇక్కడ లోడ్ ఉంది, అదెంత RL అనుకుందాం. ఎప్పుడు మాక్సిమం పవర్ ని సప్లై చేస్తుంది అని అంటే, అకార్డింగ్ టు ద మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరమ్, RL అనేది RTH కి సమానంగా ఉన్నప్పుడు, అంటే RL అనేది RTH కి సమానంగా ఉన్నప్పుడు, అంటే ఇది 5 ohm ఉంది అనుకోండి, ఇది కూడా 5 ohm ఉన్నప్పుడు ఇది మాక్సిమం పవర్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇక్కడ మీరు చిన్న అబ్జర్వ్ చేస్తే రెసిస్టెన్స్ ఏమవుతున్నాయి, ఇక్కడ హాఫ్ అవుతున్నాయి. అప్పుడు వోల్టేజ్ ఏమవుతాయి, ఖచ్చితంగా హాఫ్ అవుతాయి కదా. సో ఆ ప్రకారంగా చూసుకున్నట్టయితే మనకి ఎఫిషియన్సీ ఏమవుతుంది, హాఫ్ అవుతుంది. సో మనకు ఓవరాల్ గా మనకు అడిగింది ఏంది, ఎఫిషియన్సీ ఆఫ్ ద సర్క్యూట్ ఏమవుతుంది అని అంటే ఈజ్ ఆల్వేస్ 50%. అకార్డింగ్ టు ద మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం ప్రకారము లోడ్ హాఫ్ ఆఫ్ ద లోడ్ అనేది థెవెనిన్ రెసిస్టెన్స్ కి ఈక్వల్ గా ఉంటే వోల్టేజ్ అనేది 2 పార్ట్స్ గా డివైడ్ అవుతుంది. ఎలా డివైడ్ అవుతుంది అంటే ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ అవుతుంది. అప్పుడు ఎఫిషియన్సీ ఏమవుతుంది, హాఫ్ అవుతుంది. ఎక్కడ అడిగింది మనకు, డెలివరింగ్ ఎటు మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ మాక్సిమం పవర్ టు ద లోడ్ అన్నాడు కాబట్టి అక్కడ మనకి ఏమవుతుంది, ఎఫిషియన్సీ అనేది హాఫ్ అవుతుంది. సో ఆన్సర్ ఏమిటి మనకు, ఈజ్ ఆల్వేస్ 50% ఎట్ మాక్సిమం పవర్. నెక్స్ట్ క్వశ్చన్. An RC high pass circuit has C is equal to 0.01 microfarad and cutoff frequency FC is equal to 15.9 kilohertz. The R value is అని అడిగిండు. సో ఇక్కడ మనకు ఈ పాయింట్స్ చూసేసరికి మనకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. మనకు తెలిసిన డైరెక్ట్ ఫార్ములా ఏంటి, వాట్ ఈస్ ద కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, FC is equal to 1/2π RC is the direct formula to find the cutoff frequency. మనకు అడిగింది కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కాదు, మనకు అడిగింది ఏంటి, రెసిస్టెన్స్ అడిగిండు. అవునా కదా, అడిగింది ఏంది, R వాల్యూ అడిగిండు. మనకి ఏమి ఇచ్చిండు, కెపాసిటెన్స్ ఇచ్చిండు, పై వాల్యూ మనకు తెలుసు, FC తెలుసు. సో మనకు కావాల్సిన వాల్యూని లెఫ్ట్ సైడ్ రాసుకుందాము, ఏవైతే మనకి ఇచ్చిన వాల్యూ వాటిని ఏం చేద్దాము, రైట్ సైడ్ రాసుకుందాము. సో 2 × π × FC
2π ఇంటూ ఎఫ్సి ఇంటూ మనకి ఏమవుతుంది సి. సో మనకి ఇచ్చిన వాల్యూస్ అని ఇంకా సబ్స్టిట్యూట్ చేద్దామా, అప్పుడు డైరెక్ట్గా మనకి ఆర్ వాల్యూ వచ్చేస్తుంది కదా. ఇక్కడ వరకు అందరు బాగానే చేస్తారు, ఈ ఫార్ములా గుర్తుంటే ఇక్కడ వరకు అందరు బాగానే చేస్తారు. దీని తర్వాత ఇలా చేయాలి, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఏ విధంగా చేయాలనేది ఇక చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మన క్వశ్చన్ అడిగిన పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అదే, క్యాలిక్యులేషన్స్ పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నారా లేదా అని చెప్పి అడుగుతున్నారు. సో చూసుకున్నట్టయితే 1/, నేను ఎలా చేస్తున్నా చూడండి, 2 ఇంటూ పైన ఏమని రాసుకోవచ్చు 3.14 అని రాసుకోవచ్చా, ఇంటూ అదేవిధంగా ఎఫ్సి ఎంత ఇచ్చిన మనకు 15.9 ఇంటూ 10 క్యూబ్, కిలో కదా 10 క్యూబ్. నెక్స్ట్ అదేవిధంగా కెపాసిటెన్స్ ఎంత ఇచ్చిండు 0.01 మైక్రో అంటే 10⁻⁻6. ఈ వాల్యూస్ తెలిసి ఉండాలి అందరికీ. కిలో అంటే 10 క్యూబ్ అని చెప్పి, మైక్రో ఫారడ్ అంటే 10⁻⁻6 అని చెప్పి తెలిసి ఉండాలా. సో ఈ క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేస్తా చూడండి, జాగ్రత్త చూడండి. ఏం చేస్తున్నా ఇక్కడ నేను సింపుల్ జస్ట్ మనము నియర్ వాల్యూ రాసుకుందాం. నియర్ వాల్యూ ఏంటా నియర్ వాల్యూ అని అంటే 3.14ని మనం నియర్ వాల్యూ 3 అని రాసుకోవచ్చా, చూడండి 3.14 ఏమని రాసుకుంటున్నా 3 అని రాసుకుంటున్నా. అదేవిధంగా 15.9ని 16 అని రాసుకోవచ్చా, ఎందుకంటే నియర్ వాల్యూ అదే కదా. అదే విధంగా చూసుకుంటే 2ని 2 అనే రాసుకుంటాం, ఇంకా వేరే చేసేది ఏం లేదు. 16 3 ఎంత 48, 48 ఇంటూ 2 ఎంత 96. సో 96కి నియర్ వాల్యూ ఏమవుతుంది 100 అవుతుంది. 96కి దగ్గర ఉన్న వాల్యూ ఎంత 100. సో ఇక మనము 1/100 ఇంటూ అని రాసుకోవచ్చా లేదా. సో ఈ మొత్తం పాయింట్స్లో ఉన్న వాల్యూస్ అన్ని మనకి ఎందులో వచ్చేసినాయి 100లోకి వచ్చేసినాయి. సార్ మరి నియర్ వాల్యూ వస్తుంది కదా అని అంటే అవును, అప్రాక్సిమేట్ నియర్ వాల్యూ ఏదైతే దగ్గరలో ఉంటుందో అదే ఆన్సర్ పెట్టుకుంటాం మనం, అవునా కదా. సో 100 ఇంటూ 10 క్యూబ్ ఇంటూ ఇదేమని రాసుకోవచ్చు 0.01 అంటే ఏమని రాసుకోవచ్చు 1/100 ఇంటూ 10⁻⁻6 అవుతుంది. సో 100 క్యాన్సల్, ఫైనల్ గా మనకి ఏమవుతుంది ఇక్కడ 10⁻6 డివైడెడ్ బై 10 క్యూబ్ అవుతుంది. సో 10⁻6 డివైడెడ్ బై 10 క్యూబ్ అంటే మనకి ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది 10 క్యూబ్. 10 క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ 1 కిలో ఓమ్ ఈజ్ ద ఆన్సర్. సో ఆన్సర్ ఏమవుతుంది మనకు 1 కిలో ఓమ్ ఈజ్ ద ఆన్సర్. సో చాలా మంది ఇక్కడ ఏం చేస్తారంటే ఈ పాయింట్స్ దగ్గర మల్టిప్లై చేయడం డైరెక్ట్ గా 15.9 ఇంటూ ఇలా చేస్తారు. 15.9 ఇంటూ 3.14 ఈ రిజల్ట్ ఇలా చేసుకుంటూ పోతే మనకి ఏమవుతుంది లెందీ అవుతుంది. ఆన్సర్ కూడా ఆల్మోస్ట్ దీని దగ్గరలో ఉంది కాబట్టి ఇది మనము ఫైనల్ చేయొచ్చు. సో ఇలా చేయాలి ఎప్పుడైనా సరే కాంపిటేటివ్లో, ఇలా చేస్తే మనకి ఏమవుతుంది అంటే టైం అనేది సేవ్ అవుతుంది. ఓకేనా, చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ వుడ్ బి ద వాల్యూ ఆఫ్ పవర్ ఫ్యాక్టర్ ఫర్ సిరీస్ RLC సర్క్యూట్ అండర్ ద రిజొనెన్స్ ఫినామినా అన్నాడు. సో ఫస్ట్ మనకు అడిగింది ఏంది, ఇక్కడ మనకి ఇచ్చింది ఏంది, ఫస్ట్ సిరీస్ RLC అన్నాడు. సిరీస్ RLC అని అంటే ఇది R, అదేవిధంగా ఇది L, అదేవిధంగా మనకి ఏంటిది కెపాసిటర్. సో RLC ఎలా కనెక్ట్ చేయబడ్డాయి, సిరీస్ లో కనెక్ట్ చేయబడి. మనకు అడిగింది ఏంటి ఎట్ రిజొనెన్స్ కండిషన్ అన్నాడు. వాట్ ఈస్ మేము రిజొనెన్స్ కండిషన్, XL ఈజ్ ఈక్వల్ టు XC ఈజ్ ద రిజొనెన్స్ కండిషన్. అంటే ఇంపిడెన్స్ ఆఫ్ ద ఇండక్టర్ అదేవిధంగా ఇంపిడెన్స్ ఆఫ్ ద కెపాసిటర్ ఎప్పుడైతే ఈక్వల్ గా ఉంటాయో దట్ ఈ కండిషన్ ఈస్ కాల్డ్ మనకు ఏమంటాం దాన్ని రిజొనెన్స్ కండిషన్ అంటాం. సో XL ఈజ్ ఈక్వల్ టు XC ఈజ్ ద రిజొనెన్స్ కండిషన్. ఇది మనకు R అవుతుంది, ఇది L అవుతుంది, అదేవిధంగా ఇది C అవుతుంది, అవునా కదా. సో రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ చూసుకున్నట్టయితే మనకు అడిగింది ఏంది పవర్ ఫ్యాక్టర్ అడిగిండు. సింపుల్ గా వాట్ ఈస్ మీన్ బై పవర్ ఫ్యాక్టర్ అంటే ద యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్, ఇన్ ఎ గివెన్ సర్క్యూట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాజ్. ఆ కాజ్ లో యాంగిల్ ఎంత అని అడిగి దట్ ఈస్ కాల్డ్ పవర్ ఫ్యాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇది ఏ సర్క్యూట్, ఇది సిరీస్ కదా. ఎప్పుడైనా సరే సిరీస్ లో ఏం సేమ్ ఉంటుంది, కరెంట్ సేమ్ ఉంటుంది. సో మనము కరెంట్ అనేది ఈ విధంగా రాసుకుందాం. ఎందుకు వోల్టేజ్ అనేది వేరీ అవుతుంది కాబట్టి, ఇప్పుడు కరెంట్ అనేది సేమ్ ఉంది కాబట్టి మూడిట్లో కరెంట్ ఎంత I అనే కరెంట్ ఉంది, మూడిట్లో కరెంట్ ఏముంది I అనే కరెంట్ ఉంది, ఈ లూప్ లో కరెంట్ ఎంత I అనే కరెంట్, అవునా. సో ఇప్పుడు మనం వోల్టేజ్ చెక్ చేసుకున్నట్టయితే వోల్టేజ్ ఇన్ రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు కరెంట్ ఎలా ఉంటుంది ఇన్ ఫేజ్ లో ఉంటుంది. సో వోల్టేజ్ ఎలా ఉంటుంది ఇన్ ఫేజ్ లో ఉంటుంది. వోల్టేజ్ కరెంట్ ఇన్ రెసిస్టర్ ఏమవుతుంది VR ఎలా ఉంటుంది ఇన్ ఫేజ్ లో ఉంటుంది. నెక్స్ట్ వోల్టేజ్ ఇన్ ఇండక్టర్ ఏమవుతుంది మనకు కరెంట్ అనేది లాగ్ అవుతుంది కదా. కరెంట్ లాగ్ అంటే వోల్టేజ్ లీడ్ అని అంటే కదా. సో వోల్టేజ్ లీడ్ అంటే కరెంట్ లాగ్ లో ఉంది, వోల్టేజ్ అనేది లీడ్ లో ఉంది. ఎక్కడ వోల్టేజ్ ఇన్ ఇండక్టర్. సేమ్ అదే విధంగా వోల్టేజ్ ఇన్ కెపాసిటర్ ఏమవుతుంది మనకు వోల్టేజ్ అనేది లాగ్ అవుతుంది. ఎప్పుడైనా సరే వోల్టేజ్ ఏమవుతుంది లాగ్. సో VC కరెంట్ అనేది లీడ్ లో ఉంటుంది, వోల్టేజ్ అనేది లాగ్ లో ఉంటుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే దీని యొక్క రిజల్టెంట్ ఏమవుతుంది VL ఈస్ క్యాన్సల్డ్ విత్ ద VC. అంటే వోల్టేజ్ అక్రాస్ VL ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ అక్రాస్ VC అని రెండు క్యాన్సల్ అయిపోతాయి. ఎందుకు క్యాన్సల్ అయిపోతాయి అంటే మనకి XL ఈక్వల్ XC ఉంది కదా. అంటే ఇక్కడ ఉండే రెసిస్టెన్స్ ఇక్కడ ఉండే రెసిస్టెన్స్ రెండు ఏమైపోతున్నాయి ఈక్వల్ ఉన్నాయి. సో ఈక్వల్ వోల్టేజ్ ఈజ్ విత్ అపోజిట్ డైరెక్షన్.
ఈక్వల్ వోల్టేజ్ విత్ అపోజిట్ డైరెక్షన్ మనకి ఏమైపోతాయి, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకు వోల్టేజ్ ఎక్కడ రెసిస్టర్ ఎలా ఉంది, ఇలా ఈ డైరెక్షన్ లో ఉంది. నెక్స్ట్ అదే విధంగా కరెంట్ ఏ డైరెక్షన్ ఉంది, ఇది కూడా ఈ డైరెక్షన్ లో ఉంది. ఇప్పుడు రెండు ఎలా ఉన్నాయి, వాటి రెండు మధ్యలో యాంగిల్ ఎంత ఉన్నది, 0 degrees ఉన్నది. ఎంత యాంగిల్ ఉన్నది, ఎంత యాంగిల్ ఉంది మనకు, 0 degrees. మనకు కావాల్సింది ఏంటి, పవర్ ఫ్యాక్టర్. మనకు కావాల్సింది ఏంటి, పవర్ ఫ్యాక్టర్. సో పవర్ ఫ్యాక్టర్ అని అంటే యాంగిల్ బిట్వీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాజ్ లో యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్. ఎంత ఉంది యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్, 0 degrees. సో కాజ్ 0 ఎంత, కాజ్ 0 ఎంత, 1. అంటే దీన్ని మనం ఏమనొచ్చు అంటే యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అనొచ్చు. ఏమనొచ్చు దీన్ని మనము, యూనిటీ పవర్ ఫ్యాక్టర్. సో ఆన్సర్ ఏమవుతుంది మనకు, 1 అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. ద ట్రాన్స్మిషన్ లైన్ ఈస్ టర్మినేటెడ్ విత్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ ఇంపెడెన్స్ ద రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ VSWR రెస్పెక్టివ్లీ ఆర్ అన్నాడు. రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ డైరెక్ట్ ఫార్ములా. ఇప్పుడు మనకి ఏమవుతుంది, రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు ZL మైనస్ Z0 డివైడెడ్ బై ZL ప్లస్ Z0. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ZL అనేది లోడ్ యొక్క ఇంపెడెన్స్, Z0 అనేది క్యారెక్టరిస్టిక్ యొక్క ఇంపెడెన్స్. ఇక్కడ డయాగ్రామ్ వేస్తున్నా చూడండి, దిస్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్. అదే విధంగా ఇది లోడ్ యొక్క ఇంపెడెన్స్, ఇది ZL. ఇక్కడ మన క్వశ్చన్ లో ఏమని ఇచ్చిండు, ద ట్రాన్స్మిషన్ లైన్ ఇస్ టర్మినేటెడ్ విత్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ ఇంపెడెన్స్ అని అన్నాడు. ఈ ట్రాన్స్మిషన్ లైన్ అనేది టర్మినేటెడ్ అంటే ఈ లోడ్ ఎలా ఉందంట, మనకు లోడ్ ఎలా కనెక్ట్ అయిందంట, విత్ ఈక్వల్ టు ద క్యారెక్టరిస్టిక్స్ ఇంపెడెన్స్ అన్నాడు. అంటే ఇది ZL ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, Z0 అవుతుంది. అలా ఉన్నప్పుడు ద రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఎంత అన్నాడు. రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఫార్ములా ఏంటి, ZL మైనస్ Z0 డివైడ్ బై ZL ప్లస్ Z0. ఇప్పుడు మనకి ఏమవుతుంది, ZL వాల్యూ ఇచ్చిందా మనకు, ఆల్రెడీ ఇచ్చింది కదా. ZL ఎంత, Z0 మైనస్ Z0 డివైడెడ్ బై Z0 ప్లస్ Z0. సో Z0 పైన Z0 ఏమవుతుంది, 0 అవుతుంది. ఇదేంటి మనకు రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్. రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఎంత మనకు, రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఎంత, 0. సో ఇప్పుడు మనకి ఇంకోటి ఏం అడిగిండు మనకు, VSWR అడిగిండు, వోల్టేజ్ స్టాండర్డ్ వేవ్ రేషియో అడిగిండు. సో వోల్టేజ్ స్టాండర్డ్ వేవ్ రేషియో రావాలి అంటే VSWR యొక్క ఫార్ములా చూడండి. VSWR యొక్క ఫార్ములా వోల్టేజ్ స్టాండర్డ్ వేవ్ రేషియో. VSWR యొక్క ఫార్ములా ఏంది, 1 ప్లస్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ డివైడెడ్ బై 1 మైనస్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్. ఏమవుతుంది, 1 ప్లస్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఎంత వచ్చింది మనకు, 0 డివైడెడ్ బై 1 మైనస్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఎంత వచ్చింది, 0. 1 ప్లస్ 0 1, 1 మైనస్ 0 1. సో రిజల్ట్ ఏమవుతుంది మనకు, 1 అవుతుంది. సో ఇప్పుడు మనకు ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, VSWR వచ్చేసి 1. అదేవిధంగా మనకు రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఎంత, 0. సో ఆప్షన్ ఏమవుతుంది మనకు, 0 1. థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఈ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ అనేది డైరెక్ట్ ఫార్ములా, అదేవిధంగా VSWR అనేది కూడా డైరెక్ట్ ఫార్ములానే. ఒకసారి చెక్ చేసుకోండి, ఫార్ములాస్ కరెక్ట్ లేదో మీకు అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ X అండ్ Y ఇన్ ద గివెన్ సర్క్యూట్ అన్నాడు. ఫైండ్ ద ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ X అండ్ Y అన్నాడు. అంటే మనము ఈ X కి Y కి మధ్య ఉన్న ఓవరాల్ రెసిస్టెన్స్ ఎంత అని కనుక్కోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే డెల్టా కనబడగానే డెల్టాని స్టార్గా కన్వర్ట్ చేసేస్తారు. సో అదే మనం చేసే పెద్ద మిస్టేక్. మన ఎగ్జామినర్ కూడా అదే విధంగా ఆలోచిస్తాడు, వీడు అలా ఆలోచించాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాడు ఇస్తాడు మన క్వశ్చన్. సో మనం అలా కాకుండా మనం ఎలా ఆలోచించాలంటే, ఎప్పుడైనా సరే డెల్టా చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే డెల్టా అనేది దగ్గరగా ఉంది చూడండి, డెల్టా అనేది దగ్గర ఉంది. ఎందుకంటే మీరు అలా ఆలోచించాలని చెప్పి అలా ఇస్తారు డయాగ్రామ్స్ కూడా. సో మనం ఏం చేయాలంటే డెల్టాని పిక్ చేసుకోవాలా, స్టార్ని పిక్ చేసుకోవాలా, స్టార్ నుంచి డెల్టాని కన్వర్ట్ చేయాలా, డెల్టా నుంచి స్టార్ని కన్వర్ట్ చేయాలా. ఈ ఫార్ములాస్ మనకు ఉన్నాయి. సో మనం దేన్ని పిక్ చేసుకోవాలనేది ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకున్నట్టయితే నేను డెల్టాను ఒకవేళ పిక్ చేసుకుందాం అనుకున్నట్టయితే డెల్టాకు ఉండే ఏవైతే టర్మినల్స్ ఉన్నాయో, ఏవైతే బ్రాంచెస్ ఉన్నాయో వాటికి రెసిస్టెన్స్ చూడండి ఒకసారి. ఇక్కడ ఎంత ఉంది, 5 ఉంది. ఇక్కడ ఎంత ఉంది, 2 ఉంది. ఇక్కడ ఎంత ఉంది, 2 ఉంది. సో 3 ఈక్వల్గా ఉన్నాయా, లేదు. 3 ఈక్వల్గా లేకపోతే అది మన ప్రిఫరెన్స్లో ఉండొద్దు, అంటే మనం అది పిక్ చేసుకోకూడదు అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనకు సార్ డెల్టా కనబడ్డది, డెల్టా బాగానే ఉంది, డెల్టా పిక్ చేసుకోవద్దని చెప్పారు, బాగానే ఉంది. మరి నెక్స్ట్ ఏముంది మనకు, స్టార్ ఉంది కదా. సో స్టార్ ఎక్కడ ఉంది, స్టార్ ఎక్కడ కనబడుతుంది, ఇదే కదా స్టార్ మనకు, అవునా. ఇక్కడ 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 ఇది స్టార్ ఉంది కదా. స్టార్కు ఉండే ఏవైతే బ్రాంచెస్ ఉన్నాయో ఆ వాటి యొక్క రెసిస్టెన్స్ చూడండి ఒకసారి. 2 ohm 2 ohm 2 ohm చూడండి, ఈక్వల్ ఉందా లేదా. సో ఇది మనం పిక్ చేసుకోవాలా. సో ఇలా పిక్ చేసుకున్నప్పుడు మనకు స్టార్ నుంచి డెల్టాకి, డెల్టా నుంచి స్టార్కి ఈక్వల్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఏంటి అని అంటే R స్టార్ ఈజ్ ఈక్వల్ టు R డెల్టా డివైడెడ్ బై 3. దిస్ ఇస్ ద షార్ట్ కట్ ఫార్ములా టు ఫైండ్ ఈక్వల్ రెసిస్టెన్స్
కన్వర్షన్ ఫ్రమ్ స్టార్ టు డెల్టా, డెల్టా టు స్టార్. ఓకేనా? ఆర్ స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ డెల్టా డివైడ్ బై 3. ఎప్పుడు 3 రెసిస్టెన్స్ అనేది ఈక్వల్ గా ఉన్నప్పుడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీని యొక్క రెసిస్టెన్స్ అనేది 2 ఉంది, దీని యొక్క రెసిస్టెన్స్ 2 ఉంది, దీని యొక్క రెసిస్టెన్స్ 2 ఉంది. సో ఇక్కడ మనం కన్వర్ట్ చేసేటప్పుడు ఈ ఫార్ములా అనేది మనకు అప్లికేబుల్ అవుతుంది అని అర్థము. సో ఆర్ స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ డెల్టా డివైడ్ బై 3 ఇస్ ద ఫార్ములా. సో చూడండి ఎలా కన్వర్ట్ చేస్తున్నా అంటే ఫస్ట్ సర్క్యూట్ డయాగ్రామ్ వేసుకుందాం మనం. ఓకేనా? సర్క్యూట్ డయాగ్రామ్ అనేది వేసుకుందాం. ఓకే, ఇది కూడా స్టార్టింగ్లో చెప్పిన దాని ప్రకారమే షార్ట్కట్గా చేస్తా. ఎలా చేస్తున్నానని అబ్జర్వ్ చేయండి, దాని ప్రకారం మీరు కూడా చేయాలి. మీరు అలా చేస్తేనే మీకు కూడా తొందరగా ఆన్సర్ అనేది వస్తుంది. లేదు నేను లెందీగా చేసుకుంటా అంటే అది మీ ఇష్టము. సో ఇక్కడ చూడండి, నేను స్టార్ కనెక్షన్ ఏదైతే ఉందో ఇది 10 ఓమే, అదేవిధంగా ఇది స్టార్ కనెక్షన్ డెల్టా కనెక్షన్ ఎలా మారుస్తున్నా చూడండి. ఇదంతా ఒక నోడ్ కిందికి వస్తుంది. ఇది 2, ఇది 2, ఇది కూడా 2. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను ఇది డెల్టా లాగా మారుస్తున్నా, స్టార్ని డెల్టా లాగా మారుస్తున్నా. మీరు అబ్జర్వ్ చేయండి, స్టార్ అనేది డెల్టా లాగా మారుతుంది. లోపల ఉన్న స్టార్ ఉంది కదా, దానికి ఏమవుతుంది, డెల్టా కనెక్షన్ చేసినా మీకు కనబడుతుంది ఆల్రెడీ. ఫార్ములా ఏంటి, ఆర్ స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ డెల్టా బై 3 కదా. సో ఆర్ స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ డెల్టా డివైడ్ బై 3. నాకు కావాల్సింది డెల్టానా స్టారా? డెల్టా కావాలా. సో డెల్టా కావాలి అని అంటే R3 ఇంటూ ఆర్ స్టార్ తీసుకోవాలా, అంతే కదా. సో 3 ఆర్ స్టార్ తెలుసు మనకు ఆల్రెడీ, ఎంత 2. సో 3 ఇంటూ 2 ఏమవుతుంది మనకు ఆన్సర్ 6 అవుతుంది. సో డెల్టాలో ఉండే ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో వాటి యొక్క రెసిస్టెన్స్ వాల్యూ ఎంత వస్తుంది మనకు, 6 వస్తుంది. సో దీన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చా లేదా? ఇది ఎలిమినేట్ అయిపోతే ఈ ఏదైతే స్టార్ ఉందో ఈ స్టార్ ఎలిమినేట్ అయిపోతే మనకు ఏది వస్తుంది, డెల్టా వచ్చింది కదా. సో డెల్టా వాల్యూ ఏమవుతుంది చూడండి, డెల్టా వాల్యూ ఎంత 6 వచ్చింది. ఇక్కడ ఎంత వస్తుంది, 6 వచ్చింది. ఇక్కడ కూడా ఎంత వచ్చింది, 6 వచ్చింది. ఇప్పుడు మనకు ఆన్సర్ అనేది ఈజీగా అయిపోతుంది. ఎలా ఈజీగా అయిపోతుంది, ఈ రెండు ఎలా కనెక్ట్ చేయబడ్డాయి, ప్యారలల్లో. సో 6 ప్యారలల్ విత్ 10 ఇలా రాస్తే షార్ట్ కట్ అంటారు, 6 ప్యారలల్ విత్ 10. అదేవిధంగా ఈ రెండింటిని చూడండి ఎలా వస్తాయి, ఈ రెండు ఎలా ఉన్నాయి, 5 ప్యారలల్ విత్ 6. సేమ్ అదేవిధంగా ఈ రెండు చూడండి ఏమవుతుంది, 10 ప్యారలల్ విత్ 6. చూడండి ఇక్కడ 6 ప్యారలల్ విత్ 10 అన్నాడు కదా. ఏం చేద్దాము, R1 ఇంటూ R2 డివైడ్ బై R1 ప్లస్ R2. సో 6 ఇంటూ 10 ఎంత, 60 డివైడ్ బై 16. సో ఏమవుతుంది, 15 డివైడ్ బై 4. సో ఇలా చేసుకుంటూ పోతే మనకు లెందీ అవుతుంది. సో అందుకే దీన్ని షార్ట్ కట్గా చేయాలి అని అంటే మనం ఏం చేయాలా, 15 దీన్ని నియర్ వాల్యూ రాసుకోమని చెప్పినా కదా, స్టార్టింగ్లో చెప్పిన సెకండ్ క్వశ్చన్కో ఫస్ట్ క్వశ్చన్కో. సో ఆ విధంగా మనం ఏం చేయాలా, దీన్ని షార్ట్ కట్గా రాసుకోవాలంటే 3.7 అని రాసుకోవచ్చా, 3.7 రాసుకోవచ్చా. సో 3.7 నియర్ వాల్యూ ఏమవుతుంది మనకు, 4 అవుతుంది. సేమ్ అదే విధంగా 6కి 10కి ప్యారలల్ చేస్తే మనకి ఏమవుతుంది, 3.7 నియర్ వాల్యూ ఏమవుతుంది, 4 వాల్యూ అవుతుంది. సేమ్ దీనికి చేయండి, 5 ఇంటూ 6 డివైడ్ బై 5 ప్లస్ 6 11. సో 30/11 ఏమవుతుంది మనకు 2.7 సంథింగ్. సో దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు, నియర్ వాల్యూ 3 అని రాసుకోవచ్చు. ఈ రెండు రెసిస్టెన్స్ ని కలిపితే మనకి ఏమొచ్చింది, రిజల్ట్ అనేది 3 వచ్చింది. అదేవిధంగా ఈ రెండింటిని కలిపితే రిజల్ట్ ఏమొచ్చింది, 4 వచ్చింది. ఇక్కడ రౌండప్ చేసుకుంటున్నా చూడండి, రౌండప్ చేస్తున్నా, మొత్తం అన్ని కలుస్తున్నాయి ఒక దగ్గరనే. సో ఈ రెండింటిని చేస్తే మనకి ఏమొచ్చింది, 4 వచ్చింది. సో మనకి ఏమేమి ఉన్నాయి ఇక్కడ, 3, 4, 4. ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని కలిపినప్పుడు ఒక రెసిస్టర్ వస్తుంది, ఈ రెండింటిని కలిపినప్పుడు ఒక రెసిస్టర్ వస్తుంది. ఈ రెండు రెసిస్టర్స్ ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి చూడండి, 3, 4 ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి మనకు, సిరీస్లో కనెక్ట్ అయింది. సో 3 + 4 ఏమవుతుంది, 7 అయిపోతుంది. సో ఏదైతే మన రిజల్ట్ వచ్చిందో ఈ మొత్తం మనం రబ్ చేసుకుంటే, ఈ మొత్తం రబ్ చేసుకున్నట్టయితే మనకి ఏమొస్తుంది, ఒకటే రెసిస్టర్ వస్తుంది కదా. ఏ రెసిస్టర్ వస్తుంది, అది ఏ రెసిస్టర్ వస్తుంది చూపిస్తా చూడండి. ఇలా వస్తుంది రెసిస్టెన్స్ అనేది, అవునా కదా, ఇలా వచ్చింది రెసిస్టెన్స్ అనేది. ఈ రెసిస్టెన్స్ ఎంత రెసిస్టెన్స్, 3 + 4 ఎంత, 7 ఓం రెసిస్టెన్స్. ఎంత, 7 ఓం రెసిస్టెన్స్. సో ఇప్పుడు ఈ 7 ఓం రెసిస్టెన్స్, ఈ 4 ఓం రెసిస్టెన్స్ రెండు అలా ఉన్నాయి, ప్యారలల్లో ఉన్నాయి. సో 7కి 4కి ప్యారలల్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది కదా. సో 7కి 4కి ప్యారలల్ చేయండి. 7 ఇంటూ 4 డివైడెడ్ బై 7 + 4 ఎంత, 11. 7 4s 28 డివైడ్ బై 11. అప్రాక్సిమేట్లీ 2 పాయింట్ సంథింగ్. ఏమైనా అవసరం లేదు, మన ఆప్షన్స్ బట్టి ఆన్సర్ చెప్పేయచ్చు. 2 పాయింట్ సంథింగ్. చూడండి ఇక్కడ 3 ఉంది, 2 పాయింట్ సంథింగ్ ఉంది. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇలా చేయాలి ఇలాంటి క్వశ్చన్స్ ని. చూడండి స్టార్టింగ్ లో పిక్ చేసుకోవడం నుంచి తర్వాత మనం సింప్లిఫై చేసేంత వరకు ప్రతిదీ షార్ట్ కట్ గా ఇంప్లిమెంట్ అయి ఉన్నది. సో ఇలా చేస్తే మనకి ఏమవుతుంది అంటే చాలా తొందరగా వస్తుంది ఆన్సర్ అనేది. ఎలా చేసినా ఆన్సర్ వస్తుంది, కానీ తొందర రావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్.
ద ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ 4 రెసిస్టర్స్ జాయిన్డ్ ఇన్ ప్యారలల్ ఈస్ 20 ఓం అన్నాడు. సో ఎన్ని రెసిస్టర్లు ఉన్నాయి మనకు? మొత్తం 4 రెసిస్టర్స్ ఉన్నాయి. 4 రెసిస్టర్స్ మనం ఏం చేద్దాము? ఈ విధంగా కనెక్ట్ చేసుకుందాం. ఎందుకు? ఇవి ప్యారలల్ అని చెప్పింది కాబట్టి ఈ విధంగా కనెక్ట్ చేసుకుందాము. సో వాటికి వాల్యూస్ ఇచ్చిండా మనకు? రెసిస్టర్ వాల్యూస్ ఇచ్చిండా? ఇవ్వలేడు. కానీ మనకి ఏమి ఇచ్చిండు? అందులో పోయే కరెంట్ ఇచ్చిండు. వాల్యూ కరెంట్ ఎంత? ఇక్కడ 0.6 అంట, ఇక్కడ 0.3, అదే ఇక్కడ 0.2, అదే విధంగా ఇక్కడ 0.1. ఇప్పుడు మనము అకార్డింగ్ టు ద కేసీఎల్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇందులో కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది మనకు? వోల్టేజ్ సప్లై ఉంటేనే వస్తుంది కదా. ఈ వోల్టేజ్ సప్లై నుంచి ఆ వోల్టేజ్ ఎంత అనేది మనకు తెలియదు. కానీ ఆ వోల్టేజ్ అక్రాస్ ఆల్ రెసిస్టర్స్ ఆర్ ఈక్వల్. ఎందుకు? అవి ప్యారలల్ లో కనెక్ట్ అయినాయి కాబట్టి అన్ని ఈక్వల్ గా ఉంటాయి ఖచ్చితంగా. సో ఇప్పుడు 0.6, 0.3, 0.2, 0.1 ఇవన్నిటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? ఆంప్స్ 1.2 ఆంప్ వస్తుంది. ఎంత వస్తుంది? 1.2. మనకి ఇంకోటి ఇచ్చిండు ఇక్కడ వాల్యూ ఏమని ఇచ్చిండు? 4 రెసిస్టర్స్ జాయిన్డ్ ఇన్ ప్యారలల్. 4 రెసిస్టర్స్ జాయిన్డ్ ఇన్ ప్యారలల్ ఎంత వస్తుంది? రెసిస్టెన్స్ అనేది 20 ఓం వస్తుంది. సో ఈ అన్ని వాల్యూస్ ని మనము ఆర్ ఈక్వివాలెంట్ కనుక్కుంటే మనకి ఎంత వస్తుంది? వాల్యూ అనేది ఏ విధంగా వస్తుంది? ఇది వోల్టేజ్, అదేవిధంగా వచ్చే కరెంట్ ఎంత? 1.2 ఆంప్స్ కరెంట్. ఇది రెసిస్టెన్స్ ఎంత అవుతుందో మనకు? రెసిస్టెన్స్ అనేది 20 ఓం అని వాళ్ళు ఆల్రెడీ మనకు మెన్షన్ చేసిండు. 20 ఓం మెన్షన్ చేసిండు. మనకు కావాల్సింది ఏమైతుంది? వోల్టేజ్ కనుక్కుందాం. అకార్డింగ్ టు ద ఓమ్స్ లా వోల్టేజ్ ఇస్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. కరెంట్ ఎంత మనకు? 1.2 ఆంప్స్ ఇంటూ రెసిస్టెన్స్ ఎంత? 20 ఓం. మనకు ఆల్రెడీ వాడు ఇచ్చేసిండు. ఈ సపరేట్ రెసిస్టెన్స్ ఇవ్వలేడు వాడు. ఏమిచ్చింది మనకు? కంప్లీట్ ఈ అన్ని రెసిస్టెన్స్ ని ఈక్వివాలెంట్ చేస్తే, ప్యారలల్ లో కనెక్ట్ చేసిన రెసిస్టెన్స్ ని ఈక్వివాలెంట్ లో చేస్తే మనకు 20 ఓం వస్తుందని మెన్షన్ చేసిండు. దాని ఈక్వివాలెంట్ 20 ఓం కనెక్ట్ చేసుకున్న అకార్డింగ్ టు ద కేసీఎల్ మన కరెంట్ 1.2 వచ్చింది. దాన్ని బేస్ చేసుకున్న వోల్టేజ్ ఎంత వస్తుంది మనకు? 24 వోల్ట్ వస్తుంది. మనకు అడిగింది ఏంది? రెసిస్టర్స్ వాల్యూస్ అడిగిందా, కరెంట్ అడిగిందా? ఏది అడిగినా కానీ ఇప్పుడు చేయొచ్చు మనం. ఎందుకంటే మనకు వోల్టేజ్ తెలుసు. వోల్టేజ్ ఎంత? 24 వోల్ట్. ఇప్పుడు ప్రతి ఒక్క రెసిస్టెన్స్ అక్రాస్ ఏముంటది? 24 వోల్టే ఉంటుంది. ఎందుకు? అవి ప్యారలల్ లో కనెక్ట్ చేయబడ్డాయి కాబట్టి. ఇప్పుడు చూసుకున్నట్టయితే అడిగింది ఏంది? ద లోయెస్ట్ వాల్యూ ఆఫ్ ద రెసిస్టర్ అన్నాడు. ఎప్పుడైనా సరే రెసిస్టెన్స్ తక్కువ కావాలి అంటే ఎందులో అయితే కరెంట్ ఎక్కువ ఫ్లో అవుతుందో అందులో తక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది, అందరికి తెలిసిందే. సో ఇప్పుడు ఏ రెసిస్టర్ లో ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతుంది? అన్నిట్లో ఎక్కువ నంబర్ ఏమవుతుంది? 0.6. సో 0.6 అనేది ఎక్కువ కాబట్టి ఇక్కడ చూసుకున్నట్టయితే మనము V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అప్లై చేద్దాము. కరెంట్ మనకు ఆల్రెడీ తెలుసు. మనకు కావాల్సింది ఏంది? రెసిస్టెన్స్ కదా. R ఈజ్ ఈక్వల్ టు V డివైడ్ బై I. వోల్టేజ్ అక్రాస్ దట్ రెసిస్టెన్స్ ఎంత? 24. ఎందుకంటే అన్ని ప్యారలల్ ఉన్నాయి కాబట్టి అన్నిట్లో 24 ఉంటుంది. 24 డివైడ్ బై కరెంట్ అక్రాస్ దట్ రెసిస్టర్ ఎంత? 0.6. 24 డివైడ్ బై 0.6 చేస్తే మనకి ఎంత వస్తుంది? 40 ఓమ్స్ ఈజ్ ద ఆన్సర్. ఇది ఏంటిది? లోయెస్ట్ వాల్యూ ఆఫ్ ద రెసిస్టెన్స్. ఒకవేళ హైయెస్ట్ అడిగింది అనుకోండి, హైయెస్ట్ రెసిస్టెన్స్ అడిగితే మనం ఏం చేయాలా? ఎక్కువ హైయెస్ట్ ఉంది రెసిస్టెన్స్ ఉందంటే కరెంట్ తగ్గిపోతుంది. సో ఇప్పుడు మనం 0.1 అక్రాస్ ద మనము రెసిస్టెన్స్ కనుక్కున్నాం అనుకోండి, అప్పుడు మనకు హైయెస్ట్ వాల్యూ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. సో మనం లో కనుక్కోవచ్చు, హై కనుక్కోవచ్చు. ఇది షార్ట్ కట్ అన్నట్టు. ఈ విధంగా చేస్తే మనకు ఆన్సర్ అనేది చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. సో ఇలా చేయాలి. కాంపిటేటివ్ ఎప్పుడైనా సరే ఈ విధంగా చేయాలి. థ్యాంక్ యూ.